తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమాన్ మరియు శ్రీ విద్య ఉపాసకులు సిస్లా జయశంకర్ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చాలా మంది ఒక ఇంటిలో ఉంటున్నప్పుడు, అది సొంత ఇల్లు కావచ్చు లేదంటే అద్దె ఇల్లు కావచ్చు, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు లేదంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయనో, ఇంకా రకరకాల కారణాలతో, లేదంటే మనశ్శాంతి లేకపోవడం, గొడవలు అవుతున్నాయి ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు ఇల్లు మారుతూ ఉంటారు. అంటే ఇల్లు బాగాలేదు, ఇల్లు సూట్ అవ్వలేదు అనుకొని ఇలా మారుతున్న క్రమంలో అలా మారితే గనక వీళ్ళకి పరిష్కారం దొరుకుతుందంటారా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎనర్జీ వాస్తు తక్కువగా ఉండడం, నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలాంటివన్నీ కనిపిస్తాయంటారా? ఈ ఎనర్జీ వాస్తు గురించి అవగాహన లేనప్పుడు నేను కూడా అలా ఇల్లు బాగాలేదని ఇల్లు మారిన వాళ్ళమే మనం అంతా. ఒక 20 ఏళ్ల క్రితం ఓకే, ఈ ఇల్లు బాగాలేదు, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంటికి మారుతున్నామని ఎంత వాస్తున్నా కూడా మళ్ళీ మనం అట్లా మారిన వాళ్ళమే. అవును, కొంతమంది పిల్లల వివాహం కూడా జరగట్లేదు, ఇల్లు మారితే అవుతుంది అనుకొని చెప్పి మారే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన, మేము ఇంట్లోకి వచ్చి 20 ఏళ్ళు అయిందండి, మా అబ్బాయి సెటిల్ అవ్వట్లేదు, అబ్బాయి హీరోగా ట్రై చేస్తున్నాడు, వాళ్ళు పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్స్, చాలా బిగ్ షాట్స్, మా అబ్బాయి సెటిల్ అవ్వట్లేదు, పక్కన ఇలా ఉంది, మారితే బెటర్ అండి, నాకు ఇంకా ఇంట్లో ఉండాలనిపించట్లేదండి అన్నాడు. ఓకే, సో అలా ఎవరికైనా ఆ థాట్ వస్తుంది, బాగాలేదు అన్నప్పుడు మారిపోతే బాగుంటుంది కదా. అయితే ఈ ఎనర్జీ వాస్తు గురించి మాకు అవగాహన వచ్చిన తర్వాత, దీంట్లో మనం శోధన చేసిన తర్వాత గ్రహించిన విషయం ఏంటంటే, నెగటివ్ ప్లేస్ లీడ్స్ టు నెగటివ్ ప్లేస్ ఓన్లీ. ఓకే, అంటే మళ్ళీ ఇల్లు మారినా కూడా ప్రయోజనం లేదంట, మిమ్మల్ని మళ్ళీ నెగటివ్ ప్లేస్గా తీసుకెళ్తుంది ఆ ఎనర్జీ. ఓకే, నెగటివ్ ప్లేస్ లీడ్స్ టు నెగటివ్ ప్లేస్ ఓన్లీ, పాజిటివ్ ప్లేస్ లీడ్స్ టు పాజిటివ్ ప్లేస్. నెగటివ్లో ఉండి మనం బాధలు పడుతూ మనం ఇంకో ఇల్లు వెతికి చూసి చేసినా కూడా మళ్ళీ ఆ నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు ఒక ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంది, ఇలాంటి కష్టాలు ఉన్నాయని మీరు మారదాం అనుకున్నారు, నెగటివ్ ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సపోజ్ అనుకోండి యూవీ రేస్ ఉన్నాయనుకోండి, అది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఇంకో రకమైన నెగిటివ్ ఎనర్జీ. ఓకే, అందుకని మనం ఇల్లు మారదాం అనుకున్నా సరే, ఇక్కడ ఉన్న ప్లేస్ని పాజిటివ్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. మనం ఉన్న ప్లేస్ని ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని పాజిటివ్ చేసుకొని అప్పుడు వెతకడం ప్రారంభిస్తే అప్పుడు పాజిటివ్ ఇల్లు దొరుకుతుంది. తర్వాత ఇల్లు మనం వెతుక్కునే విధానం ఏంటంటే, ఫస్ట్ ఎంట్రీలోనే పాజిటివ్ ఎనర్జీ ఓపెన్ అవ్వాలి, అప్పుడు ఆ ఇల్లు బాగుందని అర్థం. తర్వాత ఎవరైనా సొంత ఇల్లు తీసుకుంటున్నారు, లేదా ఒక స్థలం కొనాలనుకుంటున్నారు, లేదా ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నారు, ఈ ప్లాట్ నాకు కలిసి వస్తుందా రాదా, ఈ స్థలం నాకు కలిసి వస్తుందా రాదా, ఈ పొలం నాకు కలిసి వస్తుందా రాదా అని చూడాలంటే వాళ్ళ సలైవా శాంపిల్తో చూడాలి. సలైవా అంటే లాలాజలం. ఆ సలైవా శాంపిల్తో చూసే విధానం ఈ ఎనర్జీ వాస్తులో మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా, అది బాగానే ఉంది, మనకి మ్యాచ్ అవుతుందా లేదా, అది పాజిటివ్ ఉన్నా కూడా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి డ్రెస్ నాకు మ్యాచ్ అవుతుందిగా, అది మంచిదే, అది అతను 10,000 పెట్టి కొన్న షర్ట్ అయినా నాకు సరిపోదు, నా షర్ట్ అతనికి సరిపోదు. అలా ఒక్కొక్క ఎనర్జీస్ ఒక్కొక్కళ్ళకి మ్యాచ్ అవుతాయి. మనకి మ్యాచ్ అయ్యే ఎనర్జీస్ ఉన్నాయా లేదా, ఇక్కడ పాజిటివే ఉంది వాస్తవమే, కానీ ఈ పాజిటివ్ కూడా మన అభివృద్ధిలోకి తీసుకొస్తుందా రాదా అనేది మనం చెక్ చేసుకొని వెళ్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో మీరు అన్నట్టుగా అయితే ఇంటి విషయంలో చెప్తూ ఉన్నారు గురుగారు. అయితే కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఇప్పుడు ఇల్లే కాకుండా అంటే సపరేట్గా ఉన్నటువంటి ఇండివిజువల్ హౌసే కాకుండా ఫ్లాట్స్లలో ఉంటారు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని ఉంటారు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో కమర్షియల్ పర్పస్ ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు వేరే ప్లేసెస్లో ఉంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎఫెక్ట్ అవుతుందా? ఇఫ్ ఇట్ ఆల్ వీళ్ళు ఆ ప్లేస్ని కమర్షియల్ ప్లేస్కి ఇచ్చేసి సపరేట్గా వేరే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఎనర్జీ అనేది వీళ్ళకి తగులుతుంది అంటారా, నెగిటివ్ ఎనర్జీ? తప్పకుండా తగులుతుంది. ఎక్కడైతే మనం ఉంటున్నాం, మనం ఉండే చోట మన ఇల్లు, మన వాస్తువు అది పాజిటివ్గా ఉండాలి, బాగుండాలి. అవును, మనం ఒక వ్యాపార సంస్థను నడిపిస్తున్నాము, ఒక ఆఫీసును రన్ చేస్తున్నాము, లేదా ఒక షోరూమ్ రన్ చేస్తున్నాము
అక్కడ కూడా పాజిటివ్ ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ లాభాలు వస్తాయి. లేకపోతే అక్కడ వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఇందుకు ఉదాహరణగా చూసుకుంటే కనుక కొన్ని ప్లేసెస్ విపరీతమైన జనాకర్షణతో ఎప్పుడు కళకళలాడుతూ ఎప్పుడు విపరీతమైన రద్దీతో ఉంటాయి. ఉదాహరణకి కొండాపూర్లో ఏఎంబి మాల్ తీసుకోండి. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది. ఎటువంటి సినిమా వేసినా కూడా ఆల్ స్క్రీన్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్ అవుతాయి అక్కడ. ఏంటి వేరేజ్ మీరు ఇంకా వేరే థియేటర్స్ కానీ వేరే మాల్స్ కానీ తీసుకోండి, ఇంత రష్ ఉండదు, ఇంత జనం ఉండరు. ఆ మాల్స్లో ఆ స్క్రీన్స్లో లాస్ వచ్చి కాంప్లెక్స్లు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా. సుజనా మాల్ని అమ్మేసుకుంటేనేగా ఫోరం మాల్ అయింది. ఓకే, ఇంకోటి ఏదో మాల్ అమ్మేసుకుంటేనే కదా ఇంకోటి లూలు మాల్ వచ్చింది. అక్కడ ఒక చోట ప్రాస్పరిటీ కావాలి అంటే ఖచ్చితంగా ఎనర్జీస్ని చెక్ చేసుకోవాలి. కట్టేటప్పుడు ఇప్పుడున్న కాలంలో ప్రతి వాళ్ళకి వాస్తు గురించి అవేర్నెస్ ఉంది. వాస్తు ప్రకారం కడుతున్నారు. వాస్తు ప్రకారం కట్టినా కూడా అక్కడ అభివృద్ధి జరగట్లేదు అంటే మనం ఎనర్జీ వాస్తుని చెక్ చేసుకోవాలి. ఇది సైంటిఫిక్ రీజన్స్తో కూడుకొని ఉన్న వాస్తు. ఇది మూఢనమ్మకం కాదు, ఇది సైన్స్. ఈ సైంటిఫిక్ వాస్తుని మనం సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు బాంబేలో ఉందండి, బాంబేలో ఏ ఇల్లు వాస్తు ప్రకారం ఉండదు, కానీ ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఈ సైంటిఫిక్ వాస్తు అవేర్నెస్ ఉంది. నార్త్ ఇండియా అంతా కూడా ఫుల్ అవేర్నెస్ ఉంది. సో కట్టేసుకుంటారు, దాన్ని ఎనర్జీ చేసుకుంటారు, నడుస్తుంటుంది. అలా ఈ ఎనర్జీ వాస్తు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఏమండి మేము ఇప్పుడే వింటున్నాం అంటే ఇప్పుడు విన్నారు కాబట్టి దేవుడు మీకు ఇప్పుడు చెప్పాడేమో తెలుసుకోండి. తెలుసుకోవడం ద్వారా మనం అభివృద్ధి బాటలో పయనిస్తాం. ఒక చోట ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ఆ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోతే లాస్ వచ్చినట్టే కదా. ఒకళ్ళు ఒక 10 కోట్లతో ఒక రెస్టారెంట్ పెట్టారనుకోండి, ఆ రెస్టారెంట్ చాలా పాష్గా చాలా క్వాలిటీతో హై క్వాలిటీతో పెట్టి నడవకపోతే మరి అక్కడ ఎనర్జీస్ ప్రాబ్లం ఉన్నట్టే. ఒక థియేటర్ కట్టారంటే, ఒక సినిమా థియేటర్ కట్టారంటే ఆ సినిమా థియేటర్ సరిగ్గా నడవట్లేదు అంటే అక్కడ ఎనర్జీ ప్రాబ్లం ఉన్నట్టే. వీటిని సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ. సో చూస్తున్నారు కదండి, వాస్తు సరిగా లేదని ఇల్లు మారుతూ ఉండటం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. ఉన్న ఇంటిని వాస్తు సరి చేసుకోవడం అంటే ఎనర్జైజ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ ఇంటికి కూడా అది పాజిటివ్ ఎనర్జీస్తో ఉన్నటువంటి ఇల్లు దొరికేటువంటి అవకాశం ఉంటుందని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే వినండి సుమన్ టీవీ. నమస్తే.